నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బెల్లుల ఎల్లమ్మ దేవాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గత మంగళవారం ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ అధికారులు స్వాధీనపరుచుకున్న విషయం తెలిసింది. ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్లో కలపవద్దని వెల్లుల గ్రామ ప్రజలు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. చట్టం ప్రకారం ఎప్పుడు సార్ ఏ జీవో ప్రకారం చట్టం ప్రకారం నేనేమంటున్నా, నీ డ్యూటీ నువ్వు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు, మా డ్యూటీ మీతో వాళ్ళతో కాదట కదా, ఏం చెప్తారు చట్టం లేదు, ఇంటనే గాని అది బండరాయి గాని చెక్క బొమ్మ గాని ఇంకేదన్నా గాని నీవు దేవుడని నమ్మి పూజిస్తాయి. అక్కడికి 10 మంది వస్తుంది, అది పబ్లిక్ ప్రాపర్టీ కింద వస్తుంది. అది అప్పుడు నీకేమైతే అంటే నీ సొంత జాబ్ కాబట్టి నీకేమన్నా ఫౌండర్ గా అధికారం ఇస్తుంది గవర్నమెంట్. అర్థమైందా? ఇక్కడ వీళ్ళు మనోళ్ళు అంటారు మా దేవుడు అంటే వాళ్ళే తాళం వేసుకొని పూజ చేసుకోవాలా? లేదు, ఇప్పుడు వీళ్ళే తాళం వేసుకొని పూజ చేసుకోవాలా? పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కాదంటలేము. ఇది నేను చిన్న మాట ఏంటంటే, మా ఈ ఊరికి సంబంధించినటువంటి వ్యవస్థలో నీకు తెలుసు, గత 20-25 సంవత్సరాల నుంచి నువ్వు గణనిర్మాణానికి సంబంధించినటువంటి టెంపుల్లో నువ్వు ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నావు. దీనికి సంబంధించి మీ ఈవోకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వచ్చి దీన్ని అప్లై చేసుకోవాలని చెప్పి చాలాసార్లు మాకు లెటర్ తీసుకొచ్చిస్తే దీన్ని మేము రిజెక్ట్ చేసి పంపించినామా లేదా? మీకు తెలిసినా వాస్తవా కాదా? ప్రతిసారి చిన్న మాట రిజెక్ట్ చేసి పంపించినాం, ప్రతిసారి పంపించినాం. ఈసారి కూడా వాస్తవానికి ఎవరో ముగ్గురికి సంబంధించిన వ్యక్తులు మన దగ్గర వచ్చి ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని రిపోర్ట్ ఇవ్వగానే మీరు ఇంటర్నే చేయడం అనేది ఒకటి ఏంటంటే, ఏదైనా సరే ఇప్పుడు ఒక ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు గవర్నమెంట్, ఆ ఏరియాలో పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ల్యాండ్ను మేము తీసుకుంటున్నాం, ప్రజలకు అవసరం నిమిత్తం అని చెప్పని పబ్లిక్ మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు తీసుకుంటారు. ఇదే పద్ధతిలో ఎవరైతే దొంగలు కొంతమంది వచ్చి అక్కడ మీకు కంప్లీట్ చేయడం వల్ల ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీరు వచ్చి మీరు ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయట, ఉన్న సొమ్మునంతా మొత్తం మీరు తింటున్నాడ, తాగుతున్నాడ. రెండు రోజుల తర్వాత ఇప్పుడు అనేది మాకు 2 days తర్వాత మీరు చెప్తున్నారు. అది కూడా మాకు ఏం క్లారిఫై చేయలేదు. మరి ఆడియో గారు కూడా మాకు ఏం క్లియర్ చేయలేదు. మరి మేము ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలా? వీళ్ళని నమ్మన్నా, నిన్ను నమ్మన్నా, ఎవరు నమ్మాలి? లేదు సార్, మీరు ఆ రోజు ధర్నా అదే సార్. ఇప్పుడు ఆడియో గారు కూడా మాకు రిప్లై చేయలేదు కదా సార్. అడిగిన ప్రపోజల్ అని చెప్పి అన్నాడు. మరి టైం పట్టినప్పుడు వీళ్ళు కూడా హోల్డ్ కావాలి కదా సార్.
కానీ ఇప్పుడు వాళ్ళని మనం చింపొద్దు, అది మేము చింపమంటే ఎవరికి ఆర్డర్ ఉంటే వాళ్ళు ఎవరికి ఆర్డర్ కాదు సార్. ఇప్పుడు మేమేం చెప్తాం సార్ వాళ్ళకి నష్టం కూడా చెప్తాం. మీరు టికెట్స్ అనేది మీరు చెప్పాలి, టికెట్ చెప్పద్దు, మీరు కూడా టికెట్ చెప్పాము. వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 6 గంటలకే